సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం మొదటి లైను అందరూ కలిసి చదువుతున్నాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం మొదటి లైను అందరూ కలిసి చదువుతున్నాం. నమ్మకమైన వానికి దీవెనలు నిండుగా కలుగును. అందరూ మళ్ళీ ఒకసారి కలిసి చదువుతున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము ఆధారం చేసుకుని నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ వచ్చాం. న్యాయాధిపతుల గ్రంథంలోనే మరి దెబోరా గురించి కొన్ని విషయాలు మనము ధ్యానిస్తూ వచ్చాం. నేను మళ్ళీ ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేయాలని ఇదే వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ మధ్యాహ్న సమయంలో కూడా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. నమ్మకంగా జీవించినప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, దేవునికి విధేయులమైనప్పుడు దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆయన యొక్క ఉద్దేశాలు మన పక్షంగా అయినా నెరవేర్చుకొని దేవుడిని మనం గ్రహించాలి. మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఎలా ఉండాలంట? నమ్మకస్తులుగా ఉండాలి. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. అన్ని బాధ్యతల్లో నమ్మకంగా ఉండాలి. అందరి విషయంలో కూడా నమ్మకత్వాన్ని మనము కనుపరచాలి. కొన్నిసార్లు మనకు సాధ్యం కాదు. వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను కూడా అలాగే ఉంటాననే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ మనం దేవుని పిల్లలం కాబట్టి మనం ఏం చేయకూడదంట? మనం పగ తీర్చుకునే పరిస్థితులు మన జీవితంలో ఉండవు. నేనే పగ తీర్చుకుంటాను అంటాడు, నేనే ప్రతిఫలాన్ని ఇస్తాను అని అంటున్నాడు ప్రభు. అయితే కొన్ని విషయాల్లో మనకి ఎవరైనా దుఃఖ పెట్టినప్పుడు, మనల్ని బాధ పెట్టినప్పుడు, మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, మనం ఓర్చుకోలేని పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు, అలాగే మనల్ని కష్టపడి ఇబ్బంది పెట్టిన వాళ్ళు మనకు కనబడగానే మనం అనుకుంటాం ఏదో ఒక రకంగా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాళ్ళని చూసి మొహం తిప్పుకోవడము, లేక నమ్మకుండా పలకరించకుండా పక్కకి వెళ్ళడమా, ఇంకా రకరకాల ప్రయత్నాలు ఏవో మనం చేస్తూ ఉంటాం. అయితే అది మన మాట ద్వారా కానీ మన ప్రవర్తన ద్వారా కానీ అలా మనము ప్రవర్తించినప్పుడు దేవుని హృదయం గాయపరచబడుతుంది. ఎందుకంటే మనమే ఏం చేస్తున్నాము? పగ తీర్చేసుకుంటున్నాం, కానీ దేవునికి మన జీవితంలో అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి ఆ విషయాల్లో కూడా మనం దేవునికి నమ్మకంగా అప్పగించుకోవాలి. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు కూడా తనకు ఎదురైన పరిస్థితులన్నింటిలో, తన బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో నిజంగా మరి భర్త ఉన్నప్పటికీ కూడా తన యొక్క బాధ్యతలు చాలా విస్తారమైన బాధ్యతల్లో
ఆమె ఎలా ఉంటూ వచ్చిందంట? కుటుంబ విషయంలో నమ్మకంగా ఉంది, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చే విషయంలో నమ్మకంగా ఉంది. ఒక ప్రవక్తిగా దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నప్పుడు జరగబోయే విషయాలు చెప్పే విషయంలో కూడా ధైర్యంగా చెప్పింది. నేను చెప్పిన ఈ మాట ఒకవేళ శత్రువులు తెలిస్తే నన్ను ఏమన్నా, నా మీద ఏమైనా యుద్ధానికి వస్తారేమో, నన్ను నా కుటుంబాన్ని ఏమన్నా చేస్తారేమో అని భయపడలేదు. ఎంత ఖచ్చితంగా చెప్పిందంటే భారత్తోటి, నేను వస్తే నీ ప్రయాణానికి గంట కలగదు, కానీ ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, నీకు అప్పగిస్తాడు, ఆ స్త్రీ చేతికి అప్పగించేస్తాడు, నువ్వు వెళ్ళని చెప్పింది. అంత మాత్రమే కాదు, ఈ దినాన్నే నీ దేవుడు నీ చేతికి శత్రువుని అప్పగిస్తున్నాడని చెప్పింది. మరి అనుభవించకముందే, వాటిని పొందకముందే దేవుడు ఒక కార్యము మన జీవితంలో జరిగించాడు అని మనం నమ్మడము ఎంతో గొప్ప విషయం. అది అంటే మన నిరీక్షణకి అది ఎలా ఉందంట? మన నిరీక్షణకి అది ఎంతో ఆధారంగా ఉంది. కాబట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మొదటి వచనంలో అసలు విశ్వాసం అంటే ఏంటంటే, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. మనం దేన్నైతే దేవుని ద్వారా ఇంకా అనుభవించలేదో ఆల్రెడీ మనం అనుభవించేసినట్లుగా మాట్లాడడమే విశ్వాసము. అదే విశ్వాసం ఎవరు కలిగి ఉన్నారంట? దెబోరా తన జీవితంలో కలిగి ఉంది. అంత నమ్మినప్పుడు దేవుడు ఆమెను వదిలిపెట్టాడా? ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టలేదు. వారి పక్షంగా గొప్ప న్యాయం తెచ్చాడు. శత్రువుల మీద ఏం చేశారంటే దేవుడు నెమ్మదినిచ్చి విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మధ్యాహ్న సమయంలో కూడా మరి నమ్మకమైన వానికి దేవునికి మెండుగా కలుగుతాయి అన్న మాటను ఆధారం చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో మరి నమ్మకస్తులైనటువంటి వారు చాలామంది ఉన్నారు. మన సమయం అద్దుబాటును బట్టి చాలా తక్కువ మందిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. చాలా ఇక్కడ మరి దానియేలు భక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సామెతల్లో చెప్పబడినటువంటి ఆ మాట, నమ్మకమైన వానికి దేవుని మెండుగా కలుగునన్న మాటను ఆధారం చేసుకుని దానియేలు యొక్క జీవితము, దానియేలు యొక్క స్నేహితుల యొక్క జీవితం, షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు, వీరు బబులోను దేశంలో ఒక బానిసలుగా తీసుకురాబడినటువంటి యవనస్తులు, బానిసలుగా తీసుకురాబడిన యవనస్తులు. ఆ బబులోనులో వాళ్ళకి ఎవరూ లేరు, తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, రక్త సంబంధికులు లేరు. కనీసం వారు రాజుని ఎదిరించి మాట్లాడడానికి అంత ధైర్యం చేయడానికి వాళ్ళ వెనుకున్నటువంటి మరి దేన్ని ఆధారం చేసుకున్నట్టు రాజు అంత ధైర్యంగా మాట్లాడారు అని అంటే, వారి పక్షంగా ఉన్న దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. జీవము కలిగిన దేవుడని వారి మాటలు, వారి యొక్క చేతల ద్వారా నిరూపిస్తే ఒక అన్య రాజు తన నోటితో ఒప్పుకుంటూ ఉన్నాడు. ఏమని? నీ దేవుడు ఎలాంటి దేవుడు? జీవము కలిగిన దేవుడు. ఆయన ఏమని పిలిచాడంటే దానియేలుని? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అని పిలిచాడు. అంటే దానియేలు సేవించుచున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు? జీవం కలిగిన దేవుడని ఒక అన్యరాజు చెప్పగలుగుతూ వచ్చాడు. కారణం ఏంటి? దానియేలు యొక్క దేవుణ్ణి ఒక అన్యుడు గుర్తించడానికి కారణం ఎవరంట? దానియేలు యొక్క యథార్థత, పౌరుషం కలిగినటువంటి జీవితము, ఆయన భయభక్తులు కలిగిన జీవితము. ఎవరుండగలరు అసలు? సింహాల గుహలో వేసేస్తాను అన్నప్పటికీ కూడా ఏమన్నా ఆడుకునే పౌరాలు లాంటియా, లేకపోతే ఏమన్నా చిన్న చిన్న పిచ్చుకలు పెట్టెలు లాంటివి ఏమన్నా ఉన్నాయి? సింహాలు కదా, పేరు చెప్తేనే ఎలా ఉంటుంది మనకి? కనీసం బెదిరించడానికో లేకపోతే నిజంగా వేస్తాడో లేదో తెలియదు, కానీ ఆజ్ఞ అయితే జారీ చేయబడింది కదా. మరి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం ధైర్యం అది? సింహం అంటే భయపడలేదంటే
ఈ దానియేలు ఎలాంటి వాడు? సింహాలకే సింహం అని చెప్పుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఆ సింహం యొక్క బలము, సింహం ఎలాంటిదో, ఎంత క్రూరమైనదో, ఎంతగా హాని చేసేదో తెలిసినప్పటికీ కూడా దాని స్వభావం ఎరిగి అవి నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుడు నా పక్షంగా ఉన్నాడని ఎవరినో మెప్పించడానికి కాదు ఆయన బట్టి, లేకపోతే ఎవరో మెచ్చుకుంటారనో, లేకపోతే ఎవరో ఏదో చేస్తారనో, లేకపోతే తనకి సొంత ఘనత వస్తుందనో ఆ పనులు చేయలే. ఆజ్ఞ జారీ చేయబడినప్పటికీ కూడా ఏం చేస్తాడో తెలుసా? లేదా ఆ ప్రకారంగా ఏం చేశాడు? ప్రార్థన మానలేదు. మనకు కొంచెం బాధ్యత వస్తే కొంచెం 100 ఫేవర్, ఇంకో 101కి వెళ్ళలేదు, అంటే 100 కూడా ఇంక దాటేలాగలేదు, ఏదో జస్ట్ నార్మల్ కొంచెం ఒళ్ళు వేడైంది, ఫేవర్ వచ్చేలా ఉందంతే. మనం ఏం చేస్తాం కదా, పూర్తిగా రాకపోయినా బాగాలేదు, నీరసం కదా, వచ్చేలా ఉంది కాబట్టి ప్రార్థనకి వెళ్ళకపోయినా, మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఈరోజు బైబిల్ చదవకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు. ఎందుకు? జ్వరం వచ్చేలా ఉంది అంతే. మనం ఏదైనా వాయిదా వేయాలనుకుంటే దేవుని విషయాలే వాయిదా వేస్తాం. అదే జ్వరం వచ్చేలా ఉంది అని తెలిసినా మనము చేయాల్సిన పనులు అది నా బాధ్యత అని మన కళ్ళ ముందు మన పనులు ఏమన్నా కనపడ్డాయి అనుకో, అవి చేయడం మానేస్తామా? ఒక 3-4 గిన్నెలు అక్కడ ఉన్నాయి, జ్వరం వచ్చేలా ఉంది, మానేయచ్చు కదా, మాను కదా. పిల్లలు యూనిఫామ్లు ఉన్నాయి, జ్వరం వచ్చేలా ఉంది, ఏం చేస్తాం? ఉతికేస్తాం. అంటే దీన్నే వాయిదా వేసుకోమంటాం, అందుకని జ్వరమే వాయిదా పడమని చెప్పి జ్వరాన్ని ఆ పనులు మనం చేసుకుంటా వెళ్ళిపోతాం. ఏది వాయిదా వేస్తాం? దేవుని విషయాలే కదా. దేవుని విషయాలే మనం ఏం చేస్తూ ఉంటామంట, వాయిదాలు వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అయితే మరి అది నమ్మకత్వము కాదు, అది నమ్మకత్వం కాదు. నా దేవునితో నాకు సహవాసం నేను కలిగి ఉండాలి. ఏదేమైనా దేవుని సహవాసంలో నేను ఉండాలి, నేను ఆయనతో మాట్లాడాలి. ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన నాకు ఏం చెప్తున్నారో నేను వినాలి. ఈ తీర్మానంతో మనం ఎప్పుడైతే ఉంటామో మన బలహీనతలను కూడా మనం ఏం చేయము, లెక్క చేయము. అంటే పైకి లెగలేని పరిస్థితులు ఉంటే ఎవరూ ఏం చేయలేము, మంచం మీద నుండి పైకి లెగలేని పరిస్థితులు ఉంటే ఎవరూ ఏం చేయలేము, మన శరీరం సహకరించిన తర్వాత కూడా చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న బలహీనతలకి, చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఇబ్బందులకి దేవుని మందిరము కానీ, దేవుని సన్నిధి కానీ, దేవుని వాక్యం చదవడం కానీ, ప్రార్థన చేయడం కానీ మనం ఏం చేయకూడదు, మానకూడదు, వాయిదా వేయకూడదు. ఈ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కదా, ఒక గంటకో లేకపోతే సాయంత్రానికో తగ్గిన తర్వాత అప్పుడు చదువుదాంలే, అప్పుడు ప్రార్థన చేసుకుందాంలే అని అనుకుంటాం. కానీ అపవాది అలా చేయనిస్తాడా? జ్వరం తగ్గగానే మనం ఏం చేస్తాం, పనులే ఎత్తుకుంటాం. అప్పుడు దేవుడు కనపడ్డ బైబిల్ కూడా మనకి కనపడదు. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో ఎంత కుయుక్తిపరుడంటే అపవాది మనం చాలా సులువుగా ఏం చేస్తాడంట, చిక్కులు పెట్టేసి పాపంలో మనల్ని పడగొడతా ఉంటాడు. పాపంలో దేవుని నుంచి ఎడబాటు చేస్తూ ఉంటాడు, దేవుని సహవాసం నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిత్యము వాడి కలిగి ఉన్న పనే అది. విశ్వాసముగా దేవుని పిల్లలంగా మనం ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే చాలా సులువుగా మనల్ని ఏం చేస్తాడంట, మోసం చేస్తూ ఉంటాడు అపవాదికి. అందుకే అపవాదికి ఏం చేయకూడదు, మనము చోటేయకూడదు. మనం ఎప్పుడైతే దేవుని సమయాన్ని దేవునికి ఇస్తామో మనము, మన కుటుంబము, మన సంఘాలు ఏం చేయబడతాయంట, క్షేమంగా ఉంటాయి, భద్రపరచబడతాయి. దేవుని హస్తాలలో దేవునికి అప్పగించిన ప్రతి విషయంలో కూడా అది మనకి క్షేమమే. మన కుటుంబమే కానీ, మన యొక్క బిడ్డలే కానీ, మన సంఘమే కానీ, అన్ని విషయాల్లో కూడా మనం క్షేమంగా ఉండగలం. ఇక్కడ దానియేలు గురించి రాయబడిన మాట ఎంత చక్కగా రాశారంటే 4వ వచనంలో, ఆరాధ్యం 4వ వచనంలో, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేది. ఎంతకాలం నుంచి కనిపెడుతున్నారు కదా,
బహుశా వాళ్ళ పనులు కూడా వాయిదా వేసుకున్నారేమో, అంతే కదా. ఎదుటి మీద ఫోకస్ ఎక్కువైపోతే మన పనులు లేకపోతే వాయిదా పడిపోతాయి, అంతే. అందుకని మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఎదుటి గురించి ఎదుటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళ విషయాల గురించి ఎక్కువగా మనం పట్టించుకున్నామనుకో, మన పనులు మన యొక్క విషయాలు కూడా ఏమవుతాయంట వాయిదా పడే ప్రమాదం ఉంది. ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళ మీద ఉంచినంత కాన్సన్ట్రేషను మన మీద మనం పెట్టాం, మన పిల్లల మీద మనం పెట్టాం కదా చాలాసార్లు. అంతే, ఎదుటి పిల్లల విషయంలో ఎదుటి విషయంలో ఉంచినంత కాన్సన్ట్రేషను మన విషయంలో మన పిల్లల విషయంలో ఉంచితే మన కుటుంబాలు మనం ఎంత బాగుపడతామో, ఎంత క్షేమంగా ఉంటామో, ఎంత ఆరోగ్యంగా ఉంటామో. సమయము వృధా అవ్వదు. దేవుడు ఆ విషయంలో మనల్ని లెక్క అడుగుడు. కాబట్టి ఏదైనా సరి చేసుకోవాల్సి వస్తే మన బిడ్డను మనం సరి చేసుకుందాం. ఏదైనా సరి చేసుకోవాల్సి ఉంటే మనము సరి చేసుకుందాం. దానికి మనకు సమయం సరిపోదు కదా. మరి ఎదుటి వాళ్ళ విషయంలో మనము అంత కేర్ తీసుకుని అంత పట్టింపు కలిగి మన సమయం ఎందుకు పాడు చేసుకోవాలి? అది నిజంగా బాధ్యత తీసుకోవడానికి చేస్తే దాని విషయంలో ఎవరు ఏం చెప్పలేము. కానీ వాళ్ళు ఏదైనా లోపాలు కానీ ఏదైనా ఎతకాలి, వాళ్ళ లోపాలు కానీ వాళ్ళకున్న మైనస్లు ఏమిటి ఎతకాలని మాత్రం మనం సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రధానులు కానీ అధిపతులు కానీ ఏం చేస్తారంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. కానీ నేనేం చేశారు, తగ్గిన హేతువు కొరకు ఎవరికి అవసరమంట, ఏదైనా ఒక్కడింత చిన్న మిస్టేక్, అసలు చిన్న మిస్టేక్ ఏ విషయంలో కూడా దొరకడండి. దానియేలు కొంచెంలో కూడా ఎక్కడ తప్పుకోవట్లేదండి. ఒక మాటలో పట్టుకుందామంటే దొరకదు. ఏదైనా ఒక తప్పు లెక్కలు రాసిన విషయం ఆయన కూడా బాధ్యత ఉంది కదా. ఎవరు అసలు దానియేలు ఆరాధ్యాము మొదటి వచనంలో చాలా ఇక్కడ 120 మంది ప్రధానుల్లో ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. ఆయన ప్రాముఖ్యమైన వాడు. ఎన్ని బాధ్యతలు ఉన్నాయి ఆయనకి, ఎంత లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది, ఎన్ని విషయాలైనా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అయితే ఎక్కడైనా మనకు దొరకకపోతాడా అని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆ అధిపతులు ఆ ప్రధానులు అందరూ కూడా మొత్తం వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళంతా ఫోకస్ అంతా ఎవరి మీద పెట్టారు, దానియేలు మీద పెట్టారు. కానీ దానియేలు దేవుని భయభక్తులు కలిగిన వాడు. తన యొక్క భక్తుల పాదములు తొట్టిల్లకుండా అయినా కాపాడగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. ఎక్కడా దొరకలేదు దానియేలు. ఏ చిన్న నిందలో కూడా దొరకలేదు. మాట కానీ చూపు కానీ ఆయన చేసేటువంటి ఆయన రాసే లెక్కల విషయంలో కానీ తన బాధ్యతల్లో కానీ ఎక్కడా కూడా ఏ నేరమైనను ఏ తప్పైనను అయినా చేయలేదంట. ఎంత నమ్మకస్తులు. అందుకే వాక్యం ఏమాట రాయబడిందంటే 6వ అధ్యాయం 4వ వచనంలో 3వ లైన్లో దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు. నమ్మకస్తుడు రాజు తనకు అప్పగించిన బాధ్యతల్లో నమ్మకస్తుడు. ప్రాముఖ్యంగా మొట్టమొదటి తను నమ్మినటువంటి దేవుని విషయంలో నమ్మకస్తుడు. అందుకే కదా యథాప్రకారంగా రాజాజ్ఞ జారీ చేయబడిందన్న తనకు ప్రాణహాని ఉందని తెలిసినప్పటికీ కూడా అనుదినము ముమ్మారు మోకాళ్ళని ఎలాగ ప్రార్థన చేసుకున్నాడో యథాప్రకారం ఆజ్ఞ జారీ చేయబడిన తర్వాత కూడా ఒక రకంగా చెప్పాలంటే మరణ శాసనం అది, చనిపోవడం ఇంకేమీ లేదు. ఆజ్ఞ జారీ చేయబడినప్పటికీ కూడా ఏం చేశాడంట, ఎవరిని లెక్క చేయలేదు. ఎంత ధైర్యము! ఎవరిచ్చారు ఈ ధైర్యం? దానికి ఎవరిచ్చారు? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్యము తన నీతిని బట్టి దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ ధైర్యం మనుషులు నన్ను ఏమి కూడా చేయాలి. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు దేవుడు శ్రమైన బాలైన పొడవైన ఖడ్గమైన వస్త్రహీనతైన ఏదైనప్పటికీ కూడా దేవదూతలైన ప్రధానులైన దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా ఎడగలేరు. దేవుని కొరకు మనం నమ్మకంగా ఉండిపోతే మన విశ్వరుని ఎంత సంతోషపడతాడో, ఎంత ఆనందపడతాడో, ఎంత బాధ్యత తీసుకుంటారో ప్రభు మన పక్షంగా.
కాబట్టి దానియేలు నమ్మకస్తుడు. ఎన్ని విషయాల నమ్మకస్తుడు? మొట్టమొదటిగా తనను నమ్మినటువంటి దేవుని విషయంలో నమ్మకస్తుడు. అందుకే ఆయన బబులోను దేశంలోనికి రాగానే వారికి ఒక పెద్ద సమస్య ఏంటంటే దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనంలో రాజు భుజించు భోజనమును పానమును చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలు ఇక్కడ దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా ఉన్నారు. దానియేలు గురించి రాయబడిన మాట ఏంటంటే ఆయన అనుకుంటున్నాడు ఆ బబులోనులో అడుగు పెట్టగానే ఒక బానిసలుగా ఆ యొక్క నెబుకద్నెజరు వారిని మరి అక్కడి నుంచి తీసుకురాగానే యెరూషలేము నుంచి వీరికి గొప్ప శోధన, వారికి ఎదురైన శోధన ఏంటంట? చాలా గొప్ప శోధన. గొప్ప శోధన అంటే ఏంటి? భోజనం కూడా అంత గొప్ప శోధన అంటే నిజంగా కొన్నిసార్లు అది కూడా శోధనే. అది కూడా కొన్నిసార్లు శోధనగానే ఉంటుంది కదా. ఏదైనా ఒక బలహీనత మనలో ఉందనుకో, మనం తినకుండా ఏదో మన ముందు పెట్టారు, చాలా ఐటమ్స్ పెట్టారు, ఎలా ఉంటుంది? అది మనకి ఇష్టమైనవి పెట్టారు, ఎలా ఉంటుంది? అది తింటే మనకు బాగోదు, మనకు క్షేమం కాదు, మనకు బలహీనత ఇంకా ఎక్కువ అవుతుంది. మనకి ఇష్టమైనవి మన కళ్ళ ముందు పెట్టారు, ఆ విషయంలో మనకి ఎలా ఉంటుంది? తినాలని ఉంటుంది, తింటే మన శరీరానికి అది పడదు, మంచిది కాదు. తెలిసిన మనసు ఏమనిపిస్తుంది అంటే కొంచెం తింటే ఎక్కువ కాదు కదా, కొంచెం టేస్ట్ చూస్తే బాగుండు. శోధించబడుతూ ఉంటాం, శరీరంతో ఉన్నాం కాబట్టి. అవి కూడా ఏం చేసింది? మంచి చెడ్డలు తెలియని వృక్షఫలముల జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు దేవుడి వారికి కదా, ఆదముకి. అవి కూడా ఆజ్ఞ తన భార్య కాబట్టి చెప్పుకుని ఉంటాడు, చెప్పుకోకుండా ఉంటాడు కదా. కానీ తోట చెట్లన్నీ కూడా అన్ని ఫలాలు ఉంటాయి ఏదైనా వనంలో. ఈమె ఎక్కడికి వెళ్ళింది? ఆ ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళింది. బహుశా దేవుడు ఎందుకు ఇది తినొద్దన్నాడని చాలా అబ్జర్వేషన్ చేసినట్టుందండి. చూసి 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 ఒకరోజు అక్కడికి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడేసరికి రోజు చూసేదైనా కానీ ఆ రోజు కొంచెం డిఫరెంట్గా కనపడింది. ఎలా కనపడింది? ఆదికాండంలో చూస్తాం మనం ఒకసారి అన్నమాట. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారానికి ఎలా కనబడిందంట? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు మంచిదని చెప్పాడా? కన్నులకి ఎలా కనిపించింది? అందముగా కనిపించింది. 3వది వివేకమిచ్చు. అప్పుడే వివేకం ఇస్తుందా? వివేకం ఇచ్చేవారు, జ్ఞానం ఇచ్చేవారు, తెలివి ఇచ్చేవారు ఎవరు? దేవుడు కదా. కానీ ఆ పండును చూడగానే అంత మోసపోయింది ఆ స్త్రీ. ఆ యొక్క వృక్షము ఆహారమునకు మంచిదిగా కనపడిందంట, వివేకం ఇచ్చే రమ్యంగా కనపడిందంట, కన్నులకు అందమైనదిగా కనపడిందంట. దేవుడు మనకి ఏదైతే వద్దు అని చెప్తారో ప్రభు, అయ్యే మన కళ్ళకి ఎలా కనపడతాయి? చాలా అందంగా కనపడతాయి. దేవుడు చెప్పిన తర్వాత దాని అందం ఇంకా ఎక్కువ రెట్టింపు అయిపోతాయి. అంటే శత్రువు ఏం చేస్తాడంటే మెరుగులు చూపిస్తామంటే మెరుగులు దిద్దుతాడు దానికి ఇంకా. ఎందుకంటే దేవుడు వద్దని చెప్పాడు కదా, దాని జోలికి మనం వెళ్ళకూడదు కదా, దాన్ని మనం అనుభవించకూడదు కదా, అది దేవుడికి అసహ్యం కదా అని మనం అనుకుంటూనే ఉంటాం. అప్పుడు అది కొంచెం మనం పక్కకు లాక్కెళ్ళి దాన్ని ఇంకా రమ్యంగా కనపడేలా చేస్తూ ఉంటాడు, ఇంకా మన కళ్ళకి అందముగా కనపడే విధంగా చేస్తూ ఉంటాడు. అది ఒక్కటి ఉంటే చాలు, ఇది ఉంటే చాలు అనే విధంగా ఏం చేస్తాడంట? కనిపించే విధంగా చేస్తూ ఉంటాడు. కుయుక్తి పరుడు. అపవాది ఎలాంటి వాడంట? కుయుక్తి. ఎలాగైనా ఏ కారణం చేతైనా
దేవుని యొక్క చేతుల్లో ఉన్న, దేవుని మార్గాల్లో ఉన్న ఆయన బిడ్డలను ఏదో ఒక రకంగా ఏం చేయాలి? పక్కదోవ పట్టించాలి. నీతి మార్గంలో ఉండకుండా తప్పించాలి. వాడి ప్రయత్నమే అది, వాడి ప్రయత్నమే అది. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తాడంట? మోసం చేసే ప్రయత్నాలు ఎన్ని రకాలుగా. ఈ రోజుల్లో చాలామంది గురించి మనము వింటూ ఉంటాం సాక్ష్యాలు. చిన్ననాటి నుండి దేవుని మందిరంలో, సండే స్కూల్లో, యూత్ మీటింగ్స్లో చాలా నమ్మకంగా, అన్నిటిలో కూడా నమ్మకంగా పార్టిసిపేట్ చేసి బాగుండి ఆత్మీయంగా ఎదిగి చాలా నమ్మకస్తులు, చాలా నమ్మకస్తురాలు అనుకున్న వారి విషయాల్లో మనము వారి విషయంలో అంతగా కాపాడుకున్నటువంటి వారి యొక్క సాక్ష్యాలు ఒక సమయం వచ్చేసరికి వాళ్ళ సాక్ష్యాలు ఏమవుతున్నాయి? పాడు చేసుకుంటున్నాయి. వారి సాక్ష్యం నమ్మకంగా ఉండట్లేదు, దేవుని కొరకు నమ్మకంగా జీవించట్లేదు. కారణం ఏంటి? ఎవరు వచ్చారు? లోకం వచ్చింది హృదయాల్లోనికి. అపవాది ప్రవేశించాడు. ఏదో కానిది, చేదేను వేరేదో ప్రవేశించింది. కలవరం తీసుకొచ్చి ఏం చేస్తున్నారంట? దేవుని యొక్క మార్గంలో నుండి తప్పిపోయి సాక్ష్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. చిన్న ఆలోచన విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. చిన్న నిర్ణయం తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. చిన్న మాట విషయంలో యెహోవా మోషే చేత మాత్రమే పలికిస్తాడా? మాతో మాట్లాడా? మాతో పలికించడా? ఆయన పెద్ద గొప్ప అన్నట్టుగా మాట్లాడింది సొంత అక్క. ఎవరి గురించి? ఏమైందంట? కుష్ఠరోగం ఒకటేనా? ఇశ్రాయేలు యొక్క ప్రయాణం 7 దినాలు ఆగిపోయింది. ముందుకు వెళ్ళవలసిన వాళ్ళ ప్రయాణము మాట ద్వారా ఏమైందంట? మన మాటే కదా అని అనుకుంటాం. మాట విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. కొన్నిసార్లు అనాలోచనగా మాట్లాడి, ఆలోచన లేకుండా మాట్లాడి ఇరుక్కుపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా అదే మాట అప్పుడు నువ్వు అలా అన్నావు కదా అని మనల్ని వేధిస్తూ ఉన్నారనుకో, ఎంత బాధ కలుగుతుందో. అనుకోకుండా అనేసాను, ఆలోచన లేకుండా అనేసాను, మనది తప్పు అయిపోయిందని ఒప్పుకున్నా కానీ మాట వెనక్కి తీసుకోలేము కొన్నిసార్లు. అందుకే మాట విషయంలో కూడా మనం ఎలా ఉండాలంట? చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నమ్మకంగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడేకూడదు. మనకు అన్నీ వచ్చు, కానీ ఏది పడితే అది మనము అన్నీ చేయడానికి నాకు స్వతంత్రంగా ఉంది, కానీ అన్నీ చేయగలిగినవి కాదు అని అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మనకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి కొన్ని మనకి ఏమున్నాయంట? కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనము ఆ హద్దు దాటి, దేవుడు మనకు గీసిన గీత దాటి ముందుకు వెళ్ళిపోయి మనం నష్టం తెచ్చుకోకూడదు. అందుకనే మాట విషయంలో కూడా ఎలా ఉండాలంట? జాగ్రత్తగా. 7 దినాలు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రయాణం, ముందుకు వెళ్ళవలసిన ప్రయాణము, సాగిపోవలసిన ప్రయాణం ఏమైంది? ఆగిపోవడానికి కారణం మిరియాము, అహరోనులు ఏం చేశారంట? అది మోషేకి తెలియదు పాపం, కానీ దేవుడు ఊరుకున్నాడా? ప్రభు ఊరుకున్నాడా? మనకు తెలియకుండా ఒకవేళ మన గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు, అప్పుడు మనం వెళ్ళలేదు, ఎవరో వీళ్ళు చెప్పారు, అప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించేయాలి. మోషేకి ఆ విషయమే తెలియదు, దేవుడు చూసుకుంటాడు కదా. అది నన్ను మోషే పక్షంగా నిలబడి సొంత అన్నయ్యని అక్కనే వదిలిపెట్టలేదంటే ఒకవేళ మన గురించి ఎవరైనా ఏదైనా అన్యాయంగా అనుకుని అన్యాయంగా మాట్లాడితే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? ఆయన చూస్తున్న దేవుడు కదా. ఎవరు పెట్టారా పేరు? ఆవిడ పెట్టింది. చూచుచున్న దేవుడు. నా శ్రమను చూసావు, నా ఏడుపు చూసావు, నా కుమారుడు దాహాన్ని చూసావు, మా ఒంటరి ప్రయాణాలు కూడా మీరు చూసారు. నువ్వు చూస్తున్నా దేవుడు. అబ్రహాము గారు పంపించకపోతే అసలు దేవుడు ఆ పేరు పెట్టదేమో కదా. అబ్రహాము గారు పంపించారు కాబట్టి చూచుచున్న దేవుడు, ఈ దేవుడైన అనుభవంలోనికి ఆవిడ వచ్చింది. కొన్నిసార్లు మనుషులు మనం వదిలేయడమే, అంటే భర్త గురించి ఆ బంధాల గురించి చెప్పట్లే, కొన్ని ఉంటాయి కదా, ఫ్రెండ్స్ అని ఏదో బంధుత్వాలు కొన్ని ఏదో మిస్అండర్స్టాండింగ్స్ బట్టి కొంతమంది దూరం అవుతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? తెగ బాధపడిపోయి ఏడ్ చేసి అన్నం తినడం మానేసి, నిద్రపోవడం మానేసి,
ఎలాగైనా మళ్ళా కలవాలతో మళ్ళీ వీళ్ళు ఎలాగైనా మాట్లాడండి ఆ ప్రయత్నాలు చేయొద్దు. దేవుడు ఒకవేళ దూరం చేస్తాడు, ఏ కారణాన్ని బట్టాను అనుకో, అది మన మేలు కొరకే. దేవుడు మేలు కొరకే అలా చేస్తాడు. మనం ఏం చేయాలంట? నమ్మాలి. ప్రభా మరి దూరపరచావు, నా మేలు కొరకే చేస్తుంటారు ప్రభా మీరని చెప్పి ప్రార్థన చేసి మౌనంగా ఉండాలి తప్ప మన నుంచి దూరం చేసిన బంధాల గురించి పదే పదే ఏడ్చి మనం ఏం చేయకూడదు, మళ్ళా దగ్గరికి పరిగెత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. అబ్రహాము శారమ్మ చెప్పింది పంపించే ఇక్కడి నుంచి కదా. పాప అబ్రహాం గారు ఆ విషయంలో ఆయన ఏడ్చాడు. అబ్రహాం గారు ఏడ్చిన సందర్భాలు చాలా తక్కువ, చాలా తక్కువ. విశ్వాసీ తండ్రి కదా, ఆయన ఎక్కువ ఏడ్చాడు అనుకో మనకి మాదిరి ఉండలేడని దేవుడు ఆయన ఏడవలేదు, ఆయన కూడా ఏడవలేదు. కానీ చాలా తక్కువ సందర్భాల్లో ఏడ్చాడు. బహుశా రెండు సందర్భాలే. శారా మృతి పొందినప్పుడు, తర్వాత ఇష్మాయిల్ని పంపించేయమన్నప్పుడు. ఆ మాట మిక్కిలి దుఃఖము కలిగి చేసిను అని రాయబడిన వాక్యం అబ్రహాముకి. మిక్కిలి దుఃఖము కలిగి చేసింది. అది కూడా అబ్రహాము గారి జీవితంలో అంత దుఃఖం రావడానికి కారణము దేవుని చిత్తానుసారము కానీ నిర్ణయం వల్ల ఆయన ఏం చేశాడంట? దుఃఖపడాల్సి వచ్చింది. దేవుని చిత్తానుసారమైంది కాదు. ఆగరు గాని ఇష్మాయేలు గారు శారమ్మ చెప్పిన మాటను బట్టి వాగ్దానం నమ్మి విశ్వసించినప్పటికీ కూడా పాత నిబంధన కాలము ఆ పరిస్థితుల్లో మరి జరిగి వివాహం చేసుకోవడం అనేది తప్పేమీ కాదు. కాబట్టి తన భార్య అయిన శారా మాటను బట్టి ఆయన ఏం చేశాడంట? ముందుకెళ్ళిపోయాడు. ఇష్మాయేలు పుట్టాడు. ఆ తర్వాత వారి కుటుంబంలో ఏం జరిగింది? కలవరం వచ్చింది కదా, కలవరం వచ్చింది. ఈ ఇష్మాయేలు మరి ఆ ఇస్సాకును చూసి ఏం చేశాడంట? పరిహసించాడంట. ఇవన్నీ చూసినప్పుడు శారమ్మ అనుకుంది, ఇక్కడ ఉంచుకోండి, పంపించేయాలని అనుకుని ఈ దాసిని దాని కుమారుడిని వెళ్ళగొట్టుము అని చెప్పింది. ఆ మాట అబ్రహాముకి మిక్కిలి దుఃఖము కలుగజేసింది. దైవ చిత్తానుసారం కానీ మన జీవితాల్లో ఏదైతే మనం చేస్తామో ఆ విషయంలో మనం ఏం చేయాలి? బాధపడాలి, దుఃఖపడాల్సి వస్తుంది. అందుకే భక్తులు మనకు ముందుగా మాదిరిగా ఉంచారు. కాబట్టి కొన్ని బంధాల విషయంలో మనకు దూరం అయిపోయిన వాటి విషయంలో దేవుడే దూరం పెట్టాడనుకుని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టేయాలి. ఒకవేళ దేవుని యొక్క ఉద్దేశంలో మరలా మనతో కలవాలని, మనకు కలపాలని దేవుని చిత్తంలో ఉంటే ఏ రకంగానైనా దేవుడే మన దగ్గరికి ఆ బంధాన్ని మనకు కలపడానికి ఆయన సమర్థుడు. ఆయనకి చేతనవుతుంది. మన ప్రయత్నం మనం ఏమీ చేయకూడదు. కాబట్టి దాని యొక్క జీవితము ఎంత నమ్మకము. మనం ఆ విషయాల్లో అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నామా? కేవలం భోజనం చేసి తన్ను అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించాడంట. యవనస్తులు ఎంత పెట్టినా తింటారు కదా, ఎన్ని ఐటమ్స్ పెట్టినా తింటారు కదా. మన పిల్లలు ఇంట్లో చేసి నచ్చవు, వెళ్ళిపోతారు బయటికి. రకరకాలు ఎన్ని తెచ్చుకుంటూ ఉంటారు. నూడిల్స్ అంటారు, ఫ్రైడ్ రైస్ అంటారు, ఏంటి ఏయో బిర్యానీలు అన్నీ తెచ్చుకుని బయటికి వెళ్ళి తెచ్చుకుని తింటూ ఉంటారు. యవనస్తులు కదా. మనం ఉన్న ఆ దొండకాయలు ఏం తింటారు? సార్ కూర అడుగుతారు, ఏం కూర మమ్మీ అంటారు. కూర చెప్తే అంతే బండి తీసుకుని బయటకు వెళ్ళిపోతారు. అంతే, డబ్బులు కూడా అడగరు. ఎందుకు డబ్బులు అడిగితే మనం ఎంత లెక్చర్ ఇస్తాం. బయట పుట్లు తినకూడదు, ఆరోగ్యం పాడవుతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళకి నచ్చదు, చెప్పకుండానే వెళ్ళిపోతారు. ఆ డబ్బులు ఏం చేస్తారు? ఫ్రెండ్ని అడుగుతారా, లేకపోతే ముందే మన బ్యాగ్లో తీసి పెట్టుకుంటారా? అది వేరే విషయం. కానీ మొత్తానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. మరి ఈ అవనస్తులు ఎందుకు వద్దన్నారు? రాజు భుజించే భోజనం అంటే ఏమైనా సామాన్యమైందా? 1-2 రకాలు ఉంటాయా? ఎన్ని రకాల ఆహార పదార్థాలు వాళ్ళ కళ్ళ ముందు ఉంచబడ్డాయి, రాజు భోజనాలు. దానియేలు అంటున్నాడు, ఆ భోజనం నేను తిని నా స్నేహితులు తిని నువ్వు అపవిత్రపరచుకోకూడదు. భోజన విషయంలో కూడా నమ్మకస్తులే. ఎవరు? దానియేలు. భోజన విషయంలో కూడా నమ్మకస్తులే. నీకు మాట చెప్పాలి, బాధపడకుండా ఉంటానంటే రక్షించబడి బాప్తీసం తీసుకుని దేవుని బలలో మనం చేసేవాళ్ళము, బలలో పాల్గొంటున్న మనము, రక్షణ అనుభవం ఉన్నవాడము. ఎవరైనా మోరు మనసు లేకుండా, బాప్తీసం లేకుండా చనిపోయిన ఎవరైనా ఉంటే వాళ్ళకి అంటే వాళ్ళ జ్ఞాపకార్థ కూడిక అని మనం రక్షించబడిన వాళ్ళు అంటాము. వేరే వాళ్ళు వేరే విధంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మరి అలాంటి సందర్భాల్లో మనం భోజనాలు చేయకూడదు. ఎందుకంటే
ఆ ఫోటోలకు దండలు వేయడమని, లేకపోతే వాళ్ళ చనిపోయిన దగ్గరికి వెళ్ళడమని, కొన్ని నీకు తీసుకెళ్ళడమని, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమని, గందరగోళం అంతా లోక ఆచారం అంతా అక్కడే కనపడుతుంది. వివాహాల్లోనూ చనిపోయిన దగ్గర కదా. అప్పుడు ఉండరు. అసలు మామూలుగా మనకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా కావాలనుకున్నప్పుడు, డబ్బులు అవసరం వచ్చినప్పుడు, ఏదైనా సలహా కావాలన్నప్పుడు బంధువులు ఉండరు మన దగ్గర. ఇలాంటి సందర్భాలు ఎంటర్ అవుతారు. అలా చేయకూడదు. అలా చేస్తున్నారండి. మనకు సేవకులు ఉంటారు, దైవజనులు ఉంటారు, వారి కుటుంబం ఉంటుంది. వారి సలహాను బట్టి మనం ముందుకెళ్ళాలి. వాళ్ళు ఏది చేసినా వాక్యానుసారంగా చేస్తారు. దానికి అవకాశం ఇవ్వాలి. మధ్యలో ఎవరు వస్తారు? బంధువులు. మా మామయ్య ఒప్పుకోవట్లే, మా అత్తమ్మ ఒప్పుకోవట్లే, మా వదిన ఒప్పుకోవట్లే, మా అన్నయ్య ఒప్పుకోవట్లే. వాళ్ళే ఒప్పుకోకపోతే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? మరి దేవుడు ఒప్పుకుంటాడా? ఇది కూడా పెద్ద శోధనే. ఇది కూడా మనకు శోధనే. అయినా నమ్మకంగా ఉండాలి. ఒకవేళ వదిలిపెట్టేస్తారు బంధువులు, మళ్ళీ వాళ్ళే కలుస్తారు. మన యథార్థతను బట్టి దేవుడు తీసుకొస్తాడు. ఒకరి ప్రవర్తన ఏమో ఒక ప్రీతికరమగినప్పుడు వారి శత్రువులు సహా మిత్రులుగా మారుస్తాడు ఆయన. ఇస్సాకును వెళ్ళిపోని సాగనం వేసినట్టు నువ్వు మాకు కావాలని వచ్చారు. అబీమెలెకు పీకోలు వచ్చి అంటున్నారు, నీ దేవుడికి తోడుగా ఉంటా మేము చూసాము, నీవు చేసే పనులన్నింటిలో కూడా నీ దేవుడికి తోడుగా ఉన్నాడు, నిన్ను వెళ్ళిపోమన్నావు కానీ నువ్వు మాకు కావాలి. రప్పించలేడా దేవుడు? ఎలాగా చేయలేడా? మరి ఎందుకు మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం ఈ విషయాల్లో? మనం యథార్థంగా ఉంటే, మనము నమ్మకంగా ఉండకపోతే మన విషయంలో దేవుడు సంతోషపడతాడు. దానికి మహిమ, ఏ పరిస్థితుల్లో ఆయనకు మహిమ కలుగుతుందో అక్కడ మనకి గంతను కూడా దేవుడు తీసుకొస్తాడు. ఒకవేళ ఎవరైనా నిందించవచ్చేమో, తెలియని వాళ్ళు రకరకాలుగా మాట్లాడవచ్చేమో, కానీ మన భూమి మీద పుట్టిందే దేవుని మహిమ కొరకు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కొరకు, దేవుని చిత్తం జరిగించడం కొరకు. ఆ విషయంలో బంధువులు సంతోషపెట్టుకుని దేవుని బాధ పెట్టేస్తే దేవుని ఆశీర్వాదాలకు మనం ఏమవుతాం? దూరం అయిపోతూ ఉంటాం. కాబట్టి నమ్మకమైన వానికి మెండైనా దేవుని కలుగుతాయి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోదును అని అంటాడు. మనుషులు సంతోషపెట్టుకుంటే వెళ్ళిపోతే నా జీవితం, నన్ను పుట్టించిన నా దేవుని నేను ఎప్పుడు సంతోషపెట్టగలను? నా తల్లిదండ్రులు సంతోషపెట్టడానికి కొన్ని చేస్తాం, అన్నదమ్ములు సంతోషపెట్టడానికి కొన్ని చేస్తాం కదా, అత్తమామలు సంతోషపెట్టడానికి కొన్ని చేస్తాం, భర్తను సంతోషపెట్టడానికి కొన్ని చేస్తూ ఉంటాం, పిల్లలు సంతోషపెట్టడానికి కొన్ని చేస్తూ ఉంటాం. లిస్టులో ఎక్కడైనా దేవుడు కనపడతాడంటే ఎక్కడో ఆ అడుగునైనా పేరు ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అన్ని విషయాల్లో దేవునికి మనం ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. సమయం ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చేసే విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. దేవుడు ఇచ్చి మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు? మళ్ళీ ఇచ్చాడు కదా, ఈ దేవుడు ఇవన్నీ ఇచ్చాడు కదా, మళ్ళీ ఎందుకు మనకు అవసరమా? అసలు దేవునికి ఏం తక్కువ? ఆయన గురించి ఏం రాయబడింది? శ్రీమంతుడు కదా, సర్వకృపానిధి. నిధి అంటే అన్ని రకాలైనటువంటి విలువైన వాటితో కూడుకున్నది ఒక నిధి అని అంటారు. మరి అంత సర్వకృపానిధి అయిన దేవుడు ఆయనకి ఏం తక్కువ? మనం ఇవ్వడం ఏంటి? మనం ఇవ్వాలా? ఆయనకి ఏం తక్కువ అని అనుకుంటాం. మరి ఆయన మనకిచ్చి, మనకు శక్తి ఇచ్చి, బలం ఇచ్చి, మనం కష్టపడిన దాంట్లో ఆయన భాగాన్ని ఆయన మందిరానికి తీసుకురమ్మన్నారు అని అంటే కారణం ఏంటి? ఏ కారణం చేత చెప్పండి? ఏ కారణం? ఎందుకు తీసుకురమ్మన్నారు? ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా తీసుకొస్తాం, బిస్కెట్స్, స్నాక్స్ ఏ కొనిస్తాం. 3-4 సంవత్సరాల పిల్లలు కొనుక్కొచ్చింది వాళ్ళు చేతికి ఇస్తాం. చేతికిచ్చి మళ్ళీ ఏం చేస్తాం? మనం వాళ్ళు తింటున్నప్పుడు కొంచెం పెట్టరా అని అడుగుతాం. అంటే మనం కొనుక్కోలేమా? వాళ్ళకి మనమే కొనిచ్చాం, వాళ్ళు తింటున్నప్పుడు కొంచెం పెట్టరా అని అడుగుతాము. ఎందుకు అడుగుతాము? ఆయన ఇచ్చింది మొత్తం మనం తినేద్దామా? కాదు కదా. అక్కడ వాడు పెడతాడా? అసలు పెడతాడా లేదా? కొంతమంది పిల్లలు అసలు పెట్టరు, అస్సలు పెట్టరు. మన చేతిలోకి తీసుకుని నాదంటారు వాళ్ళు. కొంతమంది పెట్టే స్వభావం ఉంటుంది చిన్నప్పటి నుంచే. కొంతమంది పిల్లలు అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. కొంతమంది మన చేతిలోంచి తీసుకోగానే వాళ్ళు పారిపోతారు. ఎక్కడ అడుగుతారని ముందే గ్రహింపు ఉంటుంది, వాళ్ళకి వెళ్ళిపోతారు. ఎందుకు అడుగుతాం మనం? పెట్టే స్వభావం ఉందా లేదా, అసలు పెడతాడా లేదా అని.
మనం కొనుక్కు తినే సామర్థ్యము లేక కాదు. ఇప్పుడు ఈ దేవుడు కూడా మనకు శక్తి ఇచ్చి, సామర్థ్యం ఇచ్చి, బలం ఇచ్చి, మనం సంపాదించుకున్న దాంట్లో మీరు భాగము తీసుకురండి, నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా తీసుకురండి అని నేను అడుగుతున్నాను అని అంటే దేనికోసం అంట? మనము ఉదాహరణ చెప్పాను కదా, అసలు మనము నేను ఇచ్చిన శక్తి, నేను ఇచ్చిన బలమే, నేను ఇచ్చిన ఉద్యోగమే, నేను ఇచ్చినదే సమస్తము. మళ్ళా నన్ను దేవుని ప్రేమించేవారు దేవుని మందిరాన్ని కూడా ప్రేమిస్తారు. దేవుని మందిరాన్ని కూడా ప్రేమిస్తారు. దేవుని ప్రేమించడం అంటే, దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే ఆయన కొరకు మన శక్తికి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో అంత చేయడమే. మన శక్తికి మించి చేసే అంత టోలం కాదు. కానీ ఆ పేద విధవరాలంట అందరూ పాటలు వేస్తున్నారు, అందరూ వేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దృష్టి ఎవరి మీద ఉంది? ఒకవేళ అందులో అంటే ఇప్పుడున్న రోజులను బట్టి చెప్తున్నాం, 500 నోట్స్ లేకపోతే 2000 నోట్స్ ఏ వేస్తున్నారు అనుకో, వాళ్ళని చూడొచ్చు కదా. అమ్మో ఇంత వేసారు, నేనంటే ఎంత ప్రేమ, నా సన్నిధికి తీసుకురామంటే నా ఆజ్ఞను పాటిస్తున్నారని అనుకోవాలి కదా. కానీ ఎవరిని చూస్తారంట? విధవరాలు, లేదా విధవరాలు. ఎందుకు అంతగా ఆమెను పరీక్షించారంటే ఆమెకే లేదు. ఆవిడేం చేయాలి? దాచిపెట్టుకోవాలి. ఇది ఉంటే రేపు ఉంటుందిలేనా కనుక్కోవాలి. కానీ అది కూడా తీసుకొచ్చి ఏం చేసిందంట? దేవుని ప్రేమించింది, జీవనమంతా వేసిందని చెప్తున్నారు అక్కడ. ఏం వేసిందంట? ఆమె జీవితం. ఒకవేళ అది లేకపోతే, రేపు తినకపోతే ఏమవుతుందో, తన కార్య పరిస్థితి ఏమవుతుందో, తన జీవనమంతా లేమిలో నుండి ఇచ్చిందని అంటున్నాడు ప్రభు. మన యొక్క హృదయం, మన మనస్సు, మన ఆలోచన, మన సమర్పణ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. మనం ఒకవేళ మన దగ్గర 1 రూపాయి ఉందా, ఆ 1 రూపాయి దేవుని కొరకు నమ్మకం ఇక్కడ పెట్టాము అని అనుకో, ఒక్కటే లేదు కదా. ఉండి మనం 1 రూపాయి కాదు కదా, అసలు లేదు, 1 రూపాయి ఉంది. ఆ 1 రూపాయి దేవుని కొరకు దేవునికి నమ్మకంగా ఇచ్చి, మన మందిరాల్లో ఏదో ఆర్భాటంగా అందరికీ తెలిసేది ఇంకేది చేయదు. మనం రహస్యంగా వేసే కానుకలే దేవునికి మాత్రమే వేసే, మనకి దేవునికి మాత్రమే తెలుసు. అలాంటప్పుడు ఎవరు బలవంతం చేయనప్పుడు, బలవంతం చేత కాకోకుండా మనం హృదయపూర్వకంగా ఎంత ఇస్తున్నామన్నది ఆయన ఏం చేస్తాడంట? నేను అబ్జర్వ్ చేస్తానంటాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఇవ్వాలి మనం అని అంటే, ద్వితీయోపదేశకాండము ఒక మాట చెప్పారు. ఎందుకు మనము దేవుని భాగం దేవునికి ఇవ్వాలంటే, 14వ అధ్యాయము 22-23 వచనాలు. చాలమ్మా. ఇక్కడ మొట్టమొదటి సందర్భాన్ని మనం చూసినప్పుడు 22వ వచనంలో, ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమున అవశ్యముగా వేరుపరచగలను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు. ఎందుకు ఇవ్వాలి? అసలు మనం దేవునికి భయపడుతున్నామా లేదా? దేవుని భాగము దేవునికి ఇస్తున్నామా లేదా? దేవుని ప్రేమిస్తున్నామా లేదా? అంతే. అందుకే మన ఇంటి దగ్గర ఏది పెట్టుకున్నా కానీ ఒకవేళ 1 కాయ కాసిన 1 కాయ అనుకో, అప్పుడు ఒకటే నాకు ఇంకొకటి కాస్తుందేమో అని చూసాను, కాయలేదని చెప్పి ఒకటే తీసుకొచ్చేస్తాను మాకు. ఒక్కటే. ఎందుకంటే మొదటిది అది తొలిచూలేదు కాబట్టి, అది చిన్నదైనా పెద్దదైనా ఒకటైనా ఏమైనా అది ఎక్కడ ఉండాలంట? దేవుని మందిరంలో ఉండాలి. ఒకటైనా పర్వాలేదు, ఒకటైనా అది దేవుని ఆజ్ఞ. ఇప్పుడు ఇన్ని తీసుకొచ్చి పెట్టాలన్నది కాదు, మొదటిదిగా తేమని తీసుకొచ్చి చెప్పాడు కాబట్టి ప్రభు, ఆ ఆజ్ఞను బట్టి మనం చేస్తున్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి సరైపోతే విధవరాలి యొక్క జీవితంలో కూడా ఏంటి ఆ పరిస్థితి? ఆమె పరిస్థితి చెప్పండి.
ఏముంది ఒక్క పూట తినేసి ఏమవుదాం అనుకున్నాడు అంతే. ఆ ఒక్క పూటకే ఇంకా అది కూడా ఇంకా మిగిలిచి అనవసరం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, పడవేసుకోవడం ఎందుకు అనుకుందేమో. పొలంలో ఏరుకుంటూ ఆ పూటకి ఏదో తిని చనిపోదాం ఇంకంతే కదా, అయిపోయింది లైఫ్, ఇంకేమీ లేదు, కరువు, ఇంకేం చేస్తాం. ఆకలితో అలమటించి చనిపోలేం కదా. తన ఆలోచనలు ఎన్నున్నాయో మనకు తెలియదు. కానీ ఆ సమయంలో ఏమంటున్నాడంట, మొదటిదే నాకు కావాలని అడుగుతున్నాడు. ఒకవేళ మొదటి చేస్తే రెండో దానికి అవకాశం లేదేమో అక్కడ, కొంచెమే కదా ఉండడం. మొదటిది ఆయనకి ఇచ్చేస్తే రెండో దానికి లేదు అవకాశం. కానీ అతను చేసింది ఆమె ఎందుకు అలా పోషించబడింది, కరువు కాలం నుండి ఎందుకు పోషించబడిందంటే మొదట చేసిన నువ్వు నాకు తీసుకుని రమ్మని చెప్పిన ఆ మాటకు ఆమె ఏం చేస్తుందంట, మాట వినుటే శ్రేష్టము. వాక్యంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, మొదటి సమయ గ్రంథంలో బలులు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టము. దాని బలులు కోరుకోవట్లేదు కదా దేవుడు మన దగ్గర నుంచి. మాట వినండి అని అంటున్నాడు. ఆ మాట ఆయన ప్రభు ఏదైతే చెప్తారో ఆ మాట మనం విన్నప్పుడంట మనం బలులు అర్పించిన దానికంటే ఎక్కువైనా సంతోషపడతాం. సౌలా పని చేయలేకపోయాడు. దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట చేయలేకపోయాడు. మాట వినలేదు కాబట్టి ఆయన జీవితం అంతా పతనంలోనికి వెళ్ళిపోయింది. మాట, దేవుని మాట, ఆ మాట వినకపోతే ఎంతో నష్టపోతాం. మనం చిన్నదే కదా అనుకుంటాం, కొంచెమే కదా అనుకుంటాం, ఈ ఒక్క విషయమే కదా అని అనుకుంటాం. ఆ ఒక్క విషయంలోనే సౌలు ఏం చేస్తాడంట, తన కుటుంబం అంతా నీరసిల్లిపోయింది. తన కుటుంబం అంతా కూడా పట్టణంలోనికి వచ్చేస్తుంది. అంత భయంకరంగా తన యొక్క జీవితము ముగించబడింది. దేవుడు ఎంత కోరుకుని ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడు ఎంత బాధపడ్డాడంటే నా ప్రజల మీద రాజుగా ఉండడానికి నేను సౌలుని ఏర్పాటు చేసినందుకు నేను పశ్చాత్తాపడతానని చెప్తున్నాడు సమయంలో. దేవుడే పశ్చాత్తాపడి అంత స్థితిలోనికి సౌలు తన జీవితము అలా ముగించబడింది. కాబట్టి మనం కాని పని చేసినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు దేవుడు మన విషయంలో కూడా ఏం చేస్తారంట, ఆయన మన విషయంలో బాధపడతారు, దుఃఖపడతారు, వేదన చెందుతారు. దానివల్ల మనకి ఏమాత్రము లాభం లేదు. దేవుని మాట వినడము శ్రేష్టం. ఎవరికైనా సరే మాట వింటే ఎంతో క్షేమాన్ని మనము అనుభవిస్తాం, క్షేమాన్ని పొందుతాం. కాబట్టి దానియేలు భోజన విషయంలో నమ్మకంగా ఉన్నాడు. అలాంటి ప్రదేశాల్లో విగ్రహార్పితమైనది కానీ ఏదైనా కానీ మనం ఏం చేయకూడదంట, ముట్టకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు. అక్కడ సంబంధమైన వాటిలో పాలు పంపులు, ప్రత్యేకత, పవిత్రత, ప్రత్యేకించబడిన జీవితం, పవిత్రమైన జీవితము, నమ్మకమైన జీవితము, మెండైన దీవులను మనకి తీసుకొచ్చి పెడతారు. దానియేలు అలా ప్రత్యేకంగా ఉన్నాడు. తన స్నేహితుల లిస్టులో కూడా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మేము అపవిత్ర పరచుకోం, రాజు పూజించే భోజనం. ఏం కావాలి నీకు మరి, ఏం కావాలంటే శాఖాహారం కదా, పప్పు, ధాన్యాలు అంతే చాలు, తాగడానికి నీళ్ళు అంతే, ఈ మూడు ఇప్పించడం మనకి ఇంకేం వద్దని అన్నాడు. కానీ మరి వాళ్ళ మీద నిర్ణయించబడినటువంటి వాళ్ళకి భోజనాలు అన్నీ ఏర్పాటు చేయడానికి నిర్ణయించబడినటువంటి ఆ వ్యక్తి ఏమన్నాడంట, నపుంసకుల అధిపతి ఏమన్నాడంట, ఈ విషయం కానీ తెలిస్తే మీ ముఖములు ఏమైనా ఒకవేళ కృషించిపోయినట్లు కానీ కనబడితే రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగుతుంది, మీరు ఎంత నిర్ణయం తీసుకోవడం ఏంటి, నాకు చెప్పడం ఏంటి అని భయపడినప్పుడు, లేదు ఆ నపుంసకుల అధిపతిని వేడుకున్నప్పుడు దేవుడు ఆయన మనసును కూడా ఏం చేస్తాడంట, మార్చేస్తాడు. ఎవరి మనసైనా మార్చుతాడు మన కొరకు. ఎవరి మనసునైనా, రాజుల యొక్క కఠినమైన హృదయం కూడా ఏం చేయగలడంట, నీటి కాలువల వలె చేయగలడంట. సామెతల గ్రంథంలో మనం ఆ మాట, ఎంత కఠినమైపోయిన పిల్లలు ఉంటారు కదా, మా పిల్లలు ఈ మధ్య హై స్కూల్ టీచర్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ, హై స్కూల్లో కానీ ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో కానీ మామూలుగా పిల్లల్ని కొట్టకూడదు అని రూల్ ఏదో ఉంది కదా, రూల్ ఏదో ఉంది. అయినా మరి అసలు చదవట్లేదు అనేసరికి ఏం చేస్తారు, ఒక దెబ్బైనా కొట్టకుండా ఉండలేదు, కొడతారు, ఒక దెబ్బైనా కొట్టాలి, పెద్ద వాడాలని వాక్యం కూడా చెప్తుంది. ఇంకా గవర్నమెంట్ ఏదో రూల్ పాస్ చేసిందని చెప్పి కొట్టకూడదని మొత్తానికి వదిలేసినట్టు వాళ్ళకి చదువు వస్తుందా? ఇంటి దగ్గర మనమైనా కొట్టుకుంటాం కదా, స్కూల్లో కొట్టకపోతే ఇంటి దగ్గర చదువుపోతే మనమైనా కొడతాం. ఈ మధ్య
పిల్లల్ని అడుగుతుంటే మీరు మిమ్మల్ని స్కూల్కి వెళ్ళలేదురా అంటే బాబోయ్ ఒక సార్ ఉన్నాడు, ఆ సార్ అంటేనే ఆయన చూస్తేనే నాకు భయం అని అన్నాడు. అంటే అందరూ కాదు కానీ ఒక సార్ ఉన్నాడు. ఎందుకు మిమ్మల్ని కొట్టనివ్వట్లేదు కదా, కొడితే ఇప్పుడు ఒప్పుకోవట్లేదు కదా అని అంటే, లేదు చెత్త కొట్టేస్తాడు ఆ సారు, నాకు అందుకే భయం, నేను మానేశాను, నాకు ఇది ఇచ్చారు ఏంటది ఏదో అసైన్మెంట్ ఇచ్చారు నేను రాయలేదు అందుకే మానేశాను అని అన్నాడు కదా. భయం అంత కఠినమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏం చేద్దాంలో కొడితే వాళ్ళు అనవసరంగా బాధపడతారు, ఏడుస్తారని ఎంత కఠినంగా ఉన్నా కానీ వాళ్ళ మనసైనా మారుతూ ఉంటుంది, మారిపోకుండా ఉండదు. ఏం చేస్తారు, రోజు కొట్టలేదు కదా, ఈ రోజు కొట్టి రేపు కొట్టి ప్రతిరోజు కొట్టాలన్నా వాళ్ళకే బాధగా ఉంటుంది. చదువు రాని వాళ్ళకి ఎలాగూ రాదు, ఏం చేయలేము మనం. ఇక్కడ రాజు యొక్క కఠినమైన హృదయాలను కూడా మార్చగలిగినటువంటి సమర్థుడు ఉన్నాడు. అయితే ఈ నపుంసకుల అధిపతి అంటున్నాడు, నా ప్రాణానికి ప్రమాదం ఉంటుంది కదా, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే, లేదు ఒక్క 10 దినాలు, ఒక్క 10 రోజులే ఎంత రిక్వెస్ట్ చేసుకున్నారు కదా. రాజు గురించి భోజనం తినుకోకుండా ఎంత బ్రతుకులాడుకున్నారు, మాకు అది వద్దని. ఎందుకంటే అపవిత్రపరచకూడదు. అపవిత్రమైనటువంటి ఎక్కడ మనం అపవిత్రపరచబడతామో, ఎక్కడ అపవిత్రతకి మన యొక్క జీవితం లోనైపోతుందో అక్కడ దేవుని నామానికి అవమానం కలుగుతుంది, దేవుని నామానికి అవమానం కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నేను ఈ స్థలంలో ఉండడం వల్ల, నేను ఈ పని చేయడం వల్ల, నేను ఇది తినడం వల్ల, నేను అక్కడికి వెళ్ళడం వల్ల, నేను ఈ కార్యక్రమంలో పాలు పొందడం వల్ల నన్ను అపవిత్రపరచుకుంటున్నానా, నా అపవిత్రతను బట్టి నా కుటుంబము నష్టపోయే విధంగా ఉందా, ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేసి మనం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. 10 దినాలు పరీక్షించిన తర్వాత ఆ రాజు భోజనం భుజించు బాలుల ముఖాల కంటే కూడా ఎవరి ముఖాలు ఉన్నాయంట, అందంగా కళగా కనిపించినాయంట. 15 వచ్చిన చదవండి ఒకసారి. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలుని ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసము ఆ నియమములు తీసివేసి వారికి శాఖధాన్యాదులను ఇచ్చారు. ఇప్పుడు 10 దినాలు పరీక్షించారు. ఆయన కూడా అనుమానం వచ్చింది నపుంసకుల అధిపతికి. 10 దినాలు పరీక్షించిన తర్వాత ఎవరి ముఖములు కళగా కనపడ్డాయి, ఎవరి ముఖాలు సౌందర్యంగా కనపడ్డాయి. కళ సౌందర్యం అనేది మామూలుగా ముఖాలకి ఏదైనా రాసుకుంటే ఏదైనా చేస్తే వాడతారు కదా, రోజు వర్షంలో మొత్తాన్ని మట్లే ఉంటాయి, అన్నీ వేసుకుంటే అన్నీ రాసుకుంటే ఒకవేళ మనం అందంగా కనపడతామో అని అనుకోవచ్చేమో. అసలు ఈ కళ ఈ సౌందర్యము ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఆయన మనకిచ్చిందే, ఆయన స్వరూప్యం ఇచ్చారు. అంటే మన ప్రభు సౌందర్యవంతుడు కాదా? ఆయనకి అందం లేదా, రూపం లేదా? ఆయన రూపమే కదా మనకిచ్చాడు. అంటే స్వరూపమైన సొగసైన లేకుండా చేయబడింది మన కోసం. కానీ ఆయన అసలు ఎలా ఉంటాడు? ఆయన ప్రభు, మన దేవుడు ఎలా ఉంటాడు? మన ప్రభు ఎలా ఉంటారు? ఆయన 10,000 మందిలో కూడా నేను గుర్తిస్తానండి. 10,000 మందిని పెట్టి, అంటే లోకంలో దేవుళ్ళు దేవతలుగా పిలువబడేవారు 10,000 మంది, 1 కోటి మంది ఉన్నా వారి మధ్యలో మన దేవుడిని పెడితే మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా గుర్తించగలిగేంత పరిశుద్ధత ఉంది ఆయనకి. అది శరీర సౌందర్యం గురించి కాదు కానీ ఆయన పరిశుద్ధతతో కూడిన సౌందర్యం గురించి రాయబడింది. దేవుళ్ళు దేవతలను పిలువబడే వారికి లేనంత పరిశుద్ధత మన దేవునికి ఉంది. నేను గుర్తిస్తాను అంత పరిశుద్ధుడు అని అక్కడ సులమిత మాట మాట్లాడుతూ ఉంది. ప్రకటన 1వ అధ్యాయంలో కూడా చూస్తాం ఆయన రూపం, ఆయన కళ్ళు, ఆయన పాదములు, ఆయన ఎలాంటి వాడు, అంత అందమైనటువంటి, అంత స్వరూపం కలిగినటువంటి ఆ దేవుడు. 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన 1వ అధ్యాయము 14, 15, 16 వచ్చిన చదవండి ఒకసారి.
చాలమ్మ. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన యొక్క తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమైన. ఆయన పాదాల యొక్క పోలికే ఎలా ఉందంట? మెరయిచున్న ఏంటంట? కొలుములో పుటం వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండేనంట. అంత అందమైనటువంటి రూపం కలిగినటువంటి ఆయన యోహాను చూస్తున్నప్పుడు ఆయన మహా తేజస్సుతో ఆయన ముక్కు సూర్యునిలో ప్రకాశించినప్పుడు చచ్చిన వాని వల్ల నేను ఆయన పాదముల యొద్ద ఇలాంటి దేవుడు మన కొరకు ఎలా చేయబడ్డాడు? ఆయన స్వరూపమైనది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 53వ అధ్యాయము 3వ వచనం. రెండు కూడా చదవండి. చాలమ్మా. ఏం రాయబడిందంటే ఇక్కడ ఆయన గురించి స్వరూపమే, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఆ సిలువలో ఆయన ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు మనము రియల్గా మనం చూడలే, ఆయన సిలువ వేసినప్పుడు మనము చూడలే. కానీ ఆ సిలువ ఆ యొక్క వర్ణన మరి ఆ పత్రిక యోహాను సువార్తలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన సిలువ వేయడానికి తీసుకెళ్తూ ఉన్న సందర్భము, ఆయన కొట్టడము, ఆయన ముఖం మీద గుడ్డేయడము, అరచేతులతో కొట్టడము, ఆయన వీపు మీద గుద్దడము, కాళ్ళ చేతుల మేకలు కొట్టడము, వాళ్ళకి ముళ్ళ కిరీటం పెట్టడము, ప్రక్కలో బలంతో పడవడము, ఇవన్నీ దృశ్యాలు మనము ఒకసారి ఊహించుకున్నప్పుడు ఆయన పరిపూర్ణమైన మానవుడిగా భూమి మీదకి వచ్చారు కదా ప్రభు. అప్పుడు ఆయన ఎలా చేయబడుతూ వచ్చాడు? ఆయన చారలుగా ఏం చేయందంట? దున్నబడుతూ వచ్చాడంట. చారలుగా దున్నబడింది. ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సినిమా తీశారు కదా, ఒక మూవీ తీశారు కదా, కేవలం సిలువ అనే ఆ దృశ్యమే తీశారు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఆ మూవీ తీసిన డైరెక్టర్ కూడా చాలా ఆస్తి సంపాదించాడు, కోటేశ్వరుడు మెల్ గిబ్సన్ అని. ఎందుకో నిరాశ వచ్చింది జీవితంలో, ఏం కోల్పోయాడో తెలియదు. అప్పటికి ప్రభుని ఎరగడు. ఒక హోటల్ రూమ్లోకి వెళ్ళాడంట, ఏం తినాలనుకున్నా తిన్నాడంట, ఏం తాగాలనుకున్నా తాగేశాడంట, కూడా తన రివాల్వర్ కూడా తీసుకెళ్ళాడంట. ఫైనల్గా చనిపోదామని అనుకుని ఆ పక్కన ఉన్న డస్క్లో రివాల్వర్ పెట్టుకుని కొద్దిసేపు ఆయన తిని తాగిన తర్వాత కొంచెం మత్తుగా ఉండి పండుకుని తర్వాత లేచి తన రివాల్వర్ తీసి తానే కాల్చుకొని చనిపోదాం అనుకుని డస్క్లో చేయబెట్టి తను రివాల్వర్ పెట్టిన డస్క్లో తీసుకోకుండా పైన ఉన్న డస్క్ ఓపెన్ చేసి లాగాడంటే ఏదో అనుకోకుండా చేపట్టి ఇలాగా రివాల్వర్ అనుకుని తీసుకునేసరికి ఆయన చేతికి న్యూ టెస్ట్మెంట్ ఒక బైబిల్ వచ్చింది. అంతకుముందు ఎవరో ఉండుంటారు, అలా చదువుకుని అక్కడ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటారు. అప్రమత్తంగా అనుకోకుండా నేను ఓపెన్ చేస్తాడేంటి ఈ బైబిల్ ఏంటి, ఇది ఏంటో తెలియదు, ఏదో బుక్ అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి నేను మొత్తం న్యూ టెస్ట్మెంట్ అంతా చదివే వరకు కూడా చనిపోదాం అనుకున్నామన్న ఆలోచన రాలేదంట. నేను చనిపోతాను అనుకున్నాను కదా, నా రివాల్వర్ తీసుకుంటే ఇది ఏదో బుక్ దొరికింది కదా నాకు, నేను ఇది ఎందుకు చదువుతాను ఏం ఆలోచన లేదు. చదువుతా ఉన్నప్పుడు ఆయన సిలువ వేసినటువంటి దృశ్యం కాడికి వచ్చి ఆయన చదువుతూ ఉన్నప్పుడు చాలాసార్లు చదవడండి, చాలాసార్లు వాక్యం ఆకర్షించింది. ఆ శక్తి వాక్యానికి ఉంది కదా. ఎంత కఠినాత్ములైనా, ఎంత నిరాశలో ఉన్న వాళ్ళైనా ఈ వాక్యము ఆకర్షించుకుంటుంది. ఆ శక్తి ఏముందంట? వాక్యానికి ఉన్నది. ఎందుకంటే ఈ వాక్యంలో జీవం ఉంది. వాక్యంలో ఏముందంట? వాక్యమే దేవుడు కాబట్టి ఆయన ఆకర్షించుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఇన్ని సినిమాలు తీసాను, నేను కోట్లాస్ సంపాదించాను, నా జీవితంలో నాకేమీ మిగలలే, ఈ దినాన్ని నేను చనిపోదాం అనుకున్నప్పుడు ఈ పుస్తకం నా చేతిలోకి రావడం ఏంటో, అది ఈ యేసుక్రీస్తు ప్రభు జీసస్ గురించి నేను చదవడం ఏంటో,
ఆయన సిలువేసేటప్పుడు ఆయన అంత మౌనంగా ఉండిపోవడం ఏంటో, అసలు ఏమీ పాపం చేయలేదు, ఆయన నోట ఏ కష్టమూ లేదు, ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన మధ్యలో ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. అనుకున్నాడంట, నా టాలెంట్ని బట్టి ఇది కూడా ఒక మూవీలాగా తీద్దామని అనుకున్నాడు. నిర్ణయం తీసుకున్నాడు. ఆ మూవీ తీసాడు. ఒక గంటన్నర ఉంటుంది అనుకుంటా. మామూలుగా అది నేను చూడలేదు, జస్ట్ అది సిలువ తీసి అంతే. సిలువకి తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఆయన సిలువ వేయడము, సిలువలో ఆయన మరణించడం అంతవరకే అది ఒక మూవీ కింద తీశాడు. ఆయన మారాడు, క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. ఆ మూవీలో యాక్ట్ చేయడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గర కోరికలో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారని చూసినప్పుడు ఒక హాలీవుడ్ హీరో కనపడితే ఆయన అడిగాడంట, ఒక మూవీ తీసిన దాంట్లో యాక్ట్ చేయాలంటే లేదు, నేను ఈ జీసస్ క్యారెక్టర్ చేశానంటే నాకు నా హీరో క్యారెక్టర్లు రావు, నేను అలా చేయమనంటే మెల్ గిబ్సన్ బ్రతిమలాడాడంట, నువ్వైతేనే కరెక్ట్గా సెట్ అవుతావు అని చెప్పి అడిగినప్పుడు, బ్రతిమలాడినప్పుడు ఒప్పుకున్నాడంట. నేను పేరు మర్చిపోయినా, ఆయన హీరో పేరు మర్చిపోయాను, గుర్తులేదు. జిమ్ కాజల్. థ్యాంక్ యూ. ఆయన ఒప్పుకున్నప్పుడు ఆయన ఒక అన్యుడే, ఏదో ఒక హీరో. ఆ వ్యక్తి ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ సినిమా తీసే లోపే ఆయన కూడా క్రైస్తవుడిగా మారిపోయాడు. ఎందుకు మారాడంటే ఆయన ఇదంతా కూడా చాలా బందోబస్తుగా అన్నీ కూడా వేసి అంతా కూడా ఏమి ఒక్క దెబ్బ కూడా తగలకోకుండా సిలువ దృశ్యం కదా, అన్నీ మంచి బాగా అంత పకడ్బందీగా చేసిన అది రియల్గా షార్ట్ చూపించాలని కొట్టేటప్పుడు ఇవి ఉంటాయి కదా, ఏమంటారు కదా, ఆ ముళ్ళుతో కొరడాలతో కొట్టేటప్పుడు అనుకోకుండా ఒక ముళ్ళు దాన్ని చీల్చుకుని ఆయన వేసినటువంటి అదంతా కూడా ఆ స్వెటర్లోంచి దూరుకుంటూ వెళ్ళిపోయి ఆ స్టీల్ ఏదో ఒకటి వేసారంట, దాంట్లోంచి కూడా అది చిరిగిపోయి ఆయన వీపుకి తగిలిందంట. ఆ వీపుకి లాగా చీరుకుంటూ వెళ్ళిందంట. ఒక్క ముళ్ళే వెళ్ళినప్పుడు చాలా పెద్దగా అయిందంట, రక్తం కారిందంట, విపరీతమైన జ్వరం వచ్చిందంట. ఆ దెబ్బకి హాస్పిటల్లో పడుకున్నాడంట బెడ్ మీద. అప్పుడు అనుకున్నాడంట, ఈ ఒక్క దెబ్బకే ఒక్క చిన్న గాయమయ్యి నాకు ఈ వీపు చీల్చుకున్నప్పుడే చిన్న కొరడాకున్న ముళ్ళు ఇంత భయంకరమైనటువంటి బాధని తట్టుకోలేకపోయింది కదా, ఓర్చుకోలేకపోయింది కదా. ఆయన ఎలా ఓర్చుకున్నాడు, ఆయన ఎలా సహించాడు, ఆయన ఎలా భరించాడు, ఇప్పుడు ఆయన పాపం చేయలేదు కదా. ఇలాంటి ప్రశ్నలన్నీ మనసులో మొదలు మెదులుతూ వచ్చి దేవుడు ఆయన దర్శించాడు. ఇంకా హీరో లేదు, ఏమీ లేదు. ఆయన కూడా ఇప్పుడు సేవకుడైపోయి క్రైస్తవుడు అయిపోయాడు. ఆయన దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు ఎవరిని ఎప్పుడు ఏ సమయంలో ఎలా దర్శించాలో ఆయనకు తెలుసు. ఆయన మార్చుకుంటాడు. క్రైస్తవ వ్యతిరేకులైన వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఇప్పుడు క్రైస్తవం తిట్టి రకరకాలుగా వేలు తగలబెట్టి పత్రికలు కాల్ చేసి బైబిల్ తగలబెట్టేసి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు తిట్టడం అలాగే ఇలా చేయడం వల్ల మనకి ఏమీ లాభం రాదు. వాళ్ళ కొరకు పట్టుదలగలిగి ప్రార్థన చేయాలి. దేవుడు మార్చిన అంతకంటే కఠినమైన వాళ్ళు మార్చి చాలామంది మనం యూట్యూబ్లో సాక్ష్యాలు వింటున్నాం కదా. దేవుడు మార్చుకుంటాడు, ఎంత కఠినాత్ములైనా మార్చుకుంటాడు. కాబట్టి దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మకం నమ్మగలిగిన దేవుడు. దానియేలు జీవితంలో నిరూపించుకున్నాడు. అలాగా నమ్మదగిన దేవుడు. నేను ఇంకా ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేయను కానీ సింహాల గుహలో వేయబడినప్పుడు కూడా ఆయన ఎంత చక్కగా పిలిచాడంటే, జీవగల దేవుడు సేవకుడైన దానియేలు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించిన. దానియేలు అనుదినము సేవిస్తున్నాడని రాజుకు తెలుసు కానీ తప్పించలేకపోయాడు. ప్రయత్నం చేశాడు, ఆయన వల్ల కాలేదు. అధికారం ఉంది, ఆయన చేత కాలేదు. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కదా. కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, పరిస్థితులను కదా, ప్రతికూలంగా పరిస్థితులను అనుకూలంగా చేయగలడు, మృతులను సజీవులుగా చేయగలడు. శతాధిపతి అంటాడు, నా దాసుడు పక్షవాయుతో ఇంట్లో పడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు ప్రభా, మీ దగ్గరికి తీసుకొద్దామంటే రాలేడు. సరే అతని పక్షంగా నేను వచ్చాను, మీరు కూడా నా ఇంట్లోకి రావద్దు, ఎందుకంటే మీరు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుణ్ణి, మాట మాత్రము. శతాధిపతి ఇల్లు యేసుప్రభు స్వార్థ ప్రకటించుకుంటా వెళ్ళిపోతున్నావు. అప్పుడు యేసు మరి ఎన్ని కిలోమీటర్లో మనకు తెలియదు. ఎన్ని కిలోమీటర్లైనా కావచ్చు, ఎన్ని ఊర్లు, ఎన్ని గ్రామాలు, ఎన్ని పట్టణాలైనా దాటి ఉండొచ్చు.
ఆయనకి కిలోమీటర్లతో సంబంధము లేదు. ఆయన మాట ఎంత దూరమైనా వెళ్తుంది. శూన్యములో సృష్టిని మాట ద్వారా కలిగించినటువంటి దేవుడు. కాబట్టి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, మాట ద్వారా ఏం చేసినట్టు సమస్తమును కలుగు చేసినటువంటి దేవుడు. మాట మాత్రం సెలవు. ఎంత విశ్వాసం సత్యపతి, ఎంత విశ్వాసం. నా దాసుని దగ్గరకు వచ్చి చేయించి నయమన్ ఏమన్నాడు? నయమన్ ఏం చెప్పాడు? కుష్ఠరోగం బాగోవడానికి చెప్పినప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళి ద్వారం ముందు నిలిచాడంట. నేను సైన్యాధిపతిని, సిరియా సైన్యాధిపతిని, ఆయన రావాలిగా నేను వెళ్ళడం ఏంటి అసలు అని చెప్పి ముందు నిలబడ్డాడంట. ఎలీషా రాలే, పనివాడిని పంపించాడంట. పంపించి వెళ్ళి అర్ధన్నరలో మనం చెప్పని పంపిస్తే ఎంత కోపం వచ్చిందో. సిరియా రాజు సైన్యాధిపతిని ఎక్కడికి వెళ్ళి నేను అసలు యుద్ధంలో ఉన్నాను అంటే నేను జయించగలను ఏంటి అసలు? నేను ఎంత దూరం ప్రయాణం చేస్తే ఆ దైవజనుడు లోపల నుంచి బయటకు రాలేదు కదా. మనకు బాగాలేదనుకో, మరీ పైకి లేగలేని పరిస్థితులు వస్తే దైవజనులు మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు. మనం లేచి నడవగలిగే స్థితి ఉందనుకో, మనమే ఏం చేయాలి అంటే మనం వెళ్ళడమే మనకి క్షేమం. దానికి తోడు ఇంకోటి ఏమంటారు తెలుసా? దైవజనులు మా ఇంట్లో అడిగితే మాకు ఆశీర్వాదం. ఎందుకు?